నాలుగు పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం కొలిస జంక్షన్లో నీలకంఠాపురం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, సరైన విధంగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని ఎస్ఐ వివరించారు. మైనర్ డ్రైవింగ్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంగా వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరించారు. మహిళల భద్రతతో పాటుగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను కూడా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీలకంఠాపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగకపోవడం వల్ల స్కిడ్ అయిపోయి కింద పడిపోయి హెడ్డింగ్ రేట్ చనిపోతుంటారు. దాని చేసింది ఏంటంటే చిన్న రాంగ్ ఉంది, ఈ సార్ చేసింది. ఈ హెల్మెట్ అయితే ఈ తాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తాడు అనేది పెట్టుకోవాలి. మీరు ఏం చేస్తుంటారంటే హెల్మెట్ పెట్టుకుంటారు కదా, తాడు పెట్టుకోకుండా వచ్చేస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి మనం కింద పడిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఈ హెల్మెట్ అనేది కింద గుద్దిన తర్వాత దీనికి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉండడం వల్ల హెల్మెట్ కుళ్ళిపోద్ది. కుళ్ళిపోయిన తర్వాత మీ పిల్లలందరూ కూడా బాగుంటారు. మీకు పొరపాటున రోడ్డు ప్రమాదంలో ఏదైనా జరగరాంది ఏదైనా జరిగింది అంటే మీ పిల్లలు, ఆ తర్వాత మీ భార్య, మీ కుటుంబీకులు, మీ అమ్మ నాన్న అందరూ కూడా వాళ్ళు చూసుకోలేరు. వాళ్ళని ఎవరు చూడరు. పక్కింటోడు కానీ మన అన్నదమ్ములు కానీ ఎవరైనా చూసుకుంటారు లైఫ్లో. పార్వతీపురం మన్యం జిల్లా గంగాపురం పంచాయతీ తాళవలస గ్రామ గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్ఎఫ్ పట్టాలు ఇచ్చినా ఇప్పటి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం